ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండలంలోని ఆదివాసీ గూడల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న డెడ్రా గిరిజాయి, మాన్కాపూర్, పుర్కా ఉమ్మడం గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులు ముందుగా తెలంగాణ చౌక్ నుండి ర్యాలీగా కుమరం భీం చౌరస్తాకు చేరుకుని కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ గ్రామాలకు రోడ్డు, 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం, సెల్ టవర్స్, ఆశ్రమ పాఠశాలలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. బజర్హత్నూర్ మండలం సంబంధించినటువంటి ఆదివాసీలు డేడ్రా, గిరిజాయ్, మాన్కాపూర్, ఇంద్రనగర్, ఉమ్రాం, కోసాయి ఉమ్రా, అదేవిధంగా పుల్కర్ ఉమ్రా, ఏదైతే 6 గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసులు ఉన్నారో వీళ్ళు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వీళ్ళకు కనీస అవసరమైనటువంటి రోడ్డు కావచ్చు, కరెంటు కావచ్చు, అదేవిధంగా పిహెచ్ సెంటర్ కానీ, అదేవిధంగా ఇవాళ ఆశ్రమ పాఠశాల లేకపోవడం మూలంగా నిన్నగాక మొన్న ఒక ఇంటి గర్భిణి ఆదివాసీ మహిళ మార్గం మధ్యంలో చనిపోయి ఇవాళ పాప చనిపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళు 6 గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వాళ్లకు కనీస రోడ్డు సౌకర్యం కల్పించుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా జిల్లా కలెక్టరు వెంటనే స్పందించి ఈ యొక్క 6 గ్రామాలకు వెంటనే రోడ్డు సౌకర్యము, అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్, అదేవిధంగా పిహెచ్ సెంటరు, అదేవిధంగా సెల్ టవర్ నిర్మాణాలు చేసి వీళ్ళను మంజూరు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వీళ్ళకు రోడ్డు లేకపోవడం మూలంగా ఇప్పటికీ చాలామంది ఆదివాసీలు అత్యాచారాలను బారిన పడి, అదేవిధంగా డెలివరీ సమయంలో మహిళలు అనేక మంది వాళ్ళ మృతువాడ పడినప్పటికీ కూడా వాళ్ళకు రోడ్డు సౌకర్యం కల్పించుకోవడం చాలా బాధాకరం. కాబట్టి వెంటనే వల్ల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ఉన్నతాధికారులు రోడ్డు కల్పించుకొని ఏవైతే ఈ గ్రామాలు ఉన్నాయో గిరిజాయి, అదేవిధంగా మాన్కాపూరు, అదేవిధంగా డేడ్రా, ఇంద్రనగరు, ఉమ్రాం, కోసాయి ఉమ్రాం, పుర్కర్ ఉమ్రా, ఈ ఇంద్రనగర్ ఈ గ్రామాలకు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు మంజూరు చేయాలి, సెల్ టవర్ మంజూరు చేయాలి, అదేవిధంగా వీళ్ళకు 3 ఫేజ్ కరెంట్ మంజూరు చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట